భక్తితో కర్మ చెయ్యగా చెయ్యగా ప్రీతి పొందిన పరమేశ్వరుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానము కలిగిన నాడు ఇక అంతటా పరమేశ్వరుడే కనపడతాడు. ఆ స్థితిలో ఇక కర్మాచరణం ఉండదు. ఆ జ్ఞానాగ్ని ఎవరియందు మేల్కొంటుందో అటువంటి వాడు ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. అటువంటి మహాజ్ఞానులు కొన్ని కోట్ల 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 మందిలో ఎవరో ఒక్కడుంటాడు. అటువంటి వాళ్ళలో లెక్కించదగినటువంటి వారిలో మహాపురుషులు ఈ మధ్య కాలం వరకు ఉన్నటువంటి వారు భగవాన్ రమణ మహర్షి. భగవాన్ రమణ మహర్షి అరుణాచల క్షేత్రంలోనే ఉండేవారు. వారు కారణజన్ములు. ఇప్పుడు అరుణాచలం అన్న పేరు విని అక్కడికి వెళ్ళిపోయారు. ఎన్నడూ వారికి శరీర స్పర్శ లేదు. ఆత్మగా నిలబడి ఉండేవారు. అసలు శరీరం అన్న దానితో ఆయనకి తాదాత్మ్యత ఉండేది కాదు. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగితే ఓ ఇది బాగా నిద్రపోయిందనేవారు. ఇది బాగా నిద్రపోతే మీరు, నేను ఆత్మ, ఈ శరీరం నిద్రపోవడాన్ని సాక్షిగా చూస్తున్నాను తప్ప నేను నిద్రపోవడానికి ఆత్మకి నిద్ర లేదు. ఆయన ఎప్పుడూ ఆత్మభావనగానే ఉండేవారు తప్ప ఆయన ఎన్నడూ నేను శరీరం అనుకోలేదు. అందుకే ఆయన శరీరం పడిపోతుంటే ఊపిరి అందని స్థితి ఏర్పడితే డాక్టర్లు ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని పరిగెత్తారు. వద్దు వద్దని సంజ్ఞ చేసి కొన్ని వేల మంది చూస్తుండగా ఆయన శరీరంలోంచి దివ్యమైనటువంటి జ్యోతి బయటికి వచ్చి అందరి మధ్యలోంచి పైకెక్కి అరుణాచలానికి ప్రదక్షిణం చేసి ఆ అరుణాచలంలోనే ప్రవేశించి అంతర్ధానమైపోయింది. అరుణాచలం పరమశివుడు కాబట్టి ఆ పరమశివుని యందే ఐక్యమైపోయింది. అరుణాచల క్షేత్రం అంత గొప్పది అని స్కాందం. ఒక్కసారి అరుణాచల క్షేత్రంలో అడుగు పెడితే చాలు. కానీ ఒక నియమం ఉంటుంది. అరుణాచలం వెళ్ళేటటువంటి వారు ఎప్పుడూ కూడా నేను ఇంతటి వాడను అన్న భావన మాత్రం మనసులో ఉండడానికి వీల్లేదు. ఒకానొకప్పుడు జ్ఞాన సంబంధన అయినారంతటి వారు పెద్ద పేరోలగంతో హడావిడి చేస్తూ అరుణాచలంలోకి వెళ్ళబోతే దొంగలు ఎత్తుకుపోయారు. సామాగ్రి అంతా, అన్నం కూడా లేకుండా అరుణాచలం బయట నిలబడిపోవలసి వచ్చింది. అప్పుడు అరుణాచలేశ్వరుడి వైభవం గుర్తుకొచ్చి పత్తికం పాడితే పరమశివుడే పెళ్లివారి రూపంలో వచ్చి అన్నం పెట్టి అరుణాచలంలోకి ప్రవేశపెట్టాడు. అరుణాచలం అంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. అటువంటి చోటికి వెళ్ళడం, ఆ అరుణాచలానికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కొండకి ప్రదక్షిణం చెయ్యడం అంత గొప్ప విశేషం. పరమశివలింగానికి 8 దిక్కుల 8 స్థానాలు ఉంటాయి. దక్షిణాన యమలింగం ఉంటుంది. అలాగే నైరుతిలో నైరుతిలింగం. అరుణాచలంలో ఉన్నటువంటి నైరుతి దిక్కున ఉన్నటువంటి శివలింగం దగ్గర కూర్చుంటే ఎవరికైనా సరే మనోలయం అవుతుంది, ధ్యానం నిలబడుతుంది. కావ్యకంఠ గణపతి ముని తరచు నైరుతిలింగం దగ్గర కూర్చునే ధ్యానం చేసేవారు. నైరుతిలింగం దాటితే పశ్చిమాన వరుణలింగం. వరుణలింగాన్ని దర్శనం చేస్తే నీటికి లోటు ఉండదు. అలాగే పుత్రపౌత్రాభివృద్ధి. వరుణలింగాన్ని దర్శనం చేస్తే జీవితంలో కొడుకుల్ని, మనవల్ని, మునిమనవల్ని చూస్తారు. పశ్చిమాన ఉన్న వరుణలింగాన్ని దర్శనం చేస్తే అరుణాచలంలో. అలాగే వాయవ్యంలో వాయులింగం. అలాగే ఉత్తరానికి వస్తే కుబేరలింగం. కుబేరలింగం అన్నందుకు కుబేరలింగంలాగే ఉంటుంది, అంత మహిమాన్వితంగా ఉంటుంది. ఈశాన్యంలో ఈశానలింగం ఉంటుంది. అసలు ఈశానలింగాన్ని చూసి తీరాలి. ఈశానలింగం ఎంత వైభవోపేతంగా ఉంటుందో. తూర్పు దిక్కుకి తత్పురుషముఖంగా అరుణాచలలింగం, ఆగ్నేయ దిక్కుకి అగ్నిలింగం. ఆ అగ్నిలింగం పక్కనే రమణ మహర్షి యొక్క ఆశ్రమం. అష్ట దిక్కులా కూడా 8 శివలింగాలు ఉంటాయి. 8 మంది దిక్పాలకులు 8 శివలింగ రూపాలలో ఉండి మధ్యలో అరుణాచలం ఉంటుంది. ఆది అన్నామలై దగ్గరికి వచ్చి చూస్తే పార్వతీదేవి పరమశివుడితో చేరిపోయినటువంటి ఘట్టం కనపడుతుంది. అలాగే పంచభూతములు పంచశిఖరములై కనపడతాయి అక్కడ. అరుణాచలం గిరిప్రదక్షిణం చేసి తీరాలి. అరుణాచల క్షేత్రానికి వెళ్ళడం అంటే అంత వైభవోపేతమైనటువంటి క్షేత్రం. అరుణాచలానికి వెళ్ళడం అంత గొప్పదైతే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అంటే చాలు, దాన్ని స్మరిస్తే చాలు.
ఒక్కసారి ఆ అరుణాచలం, ఆ పర్వతం, ఆ అరుణాచలేశ్వరుడి దేవాలయం, ఆ 4 గోపురాలు ఆకాశాన్ని చుంబిస్తున్నట్టుగా ఉంటాయి. ఆ దేవాలయం, ఆ అగ్నిలింగం, వాటిని తలుచుకుంటే చాలు మోక్షం ఇస్తానన్నాడు. ఏ ఒక్క రోజునైనా సరే సూర్యోదయం అవుతుండగానే మనసులో ఒక్కసారి అరుణాచలాన్ని స్మరించి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అంటే చాలు. ఒక్కసారి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేశారనుకోండి, అసలు గిరి ప్రదక్షిణంలో ఉన్న అనుభూతి ఏమిటో అర్థమవుతుంది. ఒకసారి గిరి ప్రదక్షిణం చేశారనుకోండి, మనసు పట్టేసుకుంటుంది, ఇలా ఉంటుంది అరుణాచలం అని. పట్టుకుందనుకోండి, మీరు అరుణాచలం అనగానే తీసుకొచ్చి చూపిస్తుంది, ఇదిగో ఇలా ఉంటుందని స్మరణలో చూపిస్తుంది ఆ బింబాన్ని. ఆ బింబాన్ని చూడగానే, ఒకసారి స్మరించగానే ఆ రోజు పుణ్యతమమవుతుంది. అలా స్మరించిన వాడు ఎవరుంటాడో వాడికి మోక్షం ఇస్తాను చాలా అని అడిగాడు. పరమ సంతోషాన్ని పొందింది మనుష్య జాతి. చాలు చాలు ఈశ్వర, ఇంకింతకన్నా ఏం అనుగ్రహించాలి. మహానుభావుడు దర్శనాద ప్రసదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్తు అరుణాచలే అని కలియుగంలో అనుష్ఠానం బాగా చేసుకోలేనటువంటి వాళ్ళని అనుగ్రహించడానికి 4 మోక్షకారకములుగా పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు. అలా నిర్ణయం చేయడం అంటే ధర్మమునందు అనురక్తి పొందమని. నేను ఎలాగైనా ధార్మికంగా జీవించాలన్న తాపత్రయం ఒకటి ఉంటే భగవంతుడు దాన్ని పెంచి పోషించి కాపాడతాడు. అందుకే పరమశివుడు ఒక్కడే మోక్షమునకు ప్రదాత. ఆయన ఒక్కడే మోక్షాన్ని ఇస్తాడు. ఆయన ఇచ్చే మోక్షం కూడా ఎంత ఉదారంగా ఉంటుందంటే, ఆ భక్తికి ప్రసన్నుడైపోయాడు అనుకోండి, వాడు మనుష్యుడా అని కూడా ఆయన చూడడు. అందుకే కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట్ అంటాడు, ఏ వేదంబు పఠించ లూత భుజగం వేశాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యాసమనర్చె కరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అక్కడ ఉన్నటువంటి ఏనుగు ఏ వేదం చదువుకుంది, సాలిపురుగు ఏ శాస్త్రాలు చదువుకుంది, పాము ఏ ఉపనిషత్తులు చదువుకుంది, కానీ భగవంతుణ్ణి నమ్ముకుని ఆయన్ని సేవించిన కారణం చేత ఆ 3 కూడా పరమేశ్వరుణ్ణే పొందే. ఆ ఊరు పేరు కూడా ఇక కొత్తగా ఆయన ఏం ఉంచలేదు, శ్రీకాళహస్తి. సాలెపురుగు, పాము, ఏనుగు అంతే ఆ ఊరి పేరు, శ్రీకాళహస్తి. సంస్కృతంలో అయితే శ్రీకాళహస్తి అంటాం, కానీ తెలుగులో చెప్పాలంటే సాలెపురుగు, పాము, ఏనుగు ఆ ఊరి పేరు. ఆ 3టికి కూడా మోక్షం ఇచ్చాడు. అందుకే పరమశివుడు ఒక్కడే 2 కృత్యములను చేస్తాడు, ఇతరులు ఎవ్వరూ దాన్ని చేయరు. మన్మధుణ్ణి కాల్చాలన్నా పరమశివుడే చేస్తాడు, యమధర్మరాజు గారిని తన్నాలన్నా పరమేశ్వరుడే చేస్తాడు. యముడు అందరినీ చంపుతాడు, అందరినీ చంపేటటువంటి యమధర్మరాజుని చంపగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. అందరి మనసులని మన్మధుడు కదుపుతాడు, అందరి మనసుల్ని కదపగలిగినటువంటి మన్మధుణ్ణి కాల్చగలిగినటువంటి వాడు పరమశివుడు ఒక్కడే. అంటే దాని అర్థం ఏమిటి? ఈ శరీరంతో మళ్ళీ పుట్టాలి అంటే జీవుడికి కొన్ని పాపపుణ్యాలు ఉండాలి. పాపపుణ్యాలుంటే మన్మధుని యొక్క బాణములు తల్లిదండ్రుల మీద పడిన కారణం చేత ఆ తల్లిదండ్రుల కడుపున పిల్లవాడిగా పుడతాడు. ఎవడి విషయంలో పరమశివుడు అనుగ్రహించాడో వాడి విషయంలో మన్మధుడు కాలిపోతాడు. అంటే వాడికి ఇక కోరికలు ఉండవు, నిత్యతృప్తుడై జీవనం చేస్తూ ఉంటాడు. నాకు ఇది కావాలన్న కోరిక ఉండదు. ఏమిటి కోరిక అంటే పరవశించి సంతోషంతో భగవంతుని యొక్క నామం చెప్పడమే, భగవత్ కథ చెప్పడమే. ఎందుకురా అలా చెప్తుంటావు, ఎందుకురా అలా చదువుకుంటుంటావు, ఎందుకురా అలా ఆయన మీద పాటలు పాడుకుంటావు అన్నారనుకోండి, పేపరు ఏ విశేషాలు లేకపోయినా చదవకుండా ఎలా ఉండలేడో అలా భగవంతుణ్ణి స్మరించకుండా వాడు ఉండలేడు. అంతగా ఆర్ద్రతతో కూడినటువంటి మనసుకి ఇక కోరికలు ఉండవు. ఒక్కొక్కసారి శాస్త్రంలో చమత్కారం ఉంటుంది. కొన్ని కోరికలు కోరినా కోరనట్టే లెక్క, కొన్ని కోరికలు కోరితే కోరినట్టు లెక్క. ధార్మికమై భక్తితో కూడినటువంటి కోరికల వలన చేసినటువంటి పుణ్యము క్షయం అవ్వదు, వృద్ధి పొందుతూ వెడుతూ ఉంటుంది. అందుకే ఏ కోరిక లేకుండా ఎప్పుడు నిత్యతృప్తితో ఉండేటటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారు ఎక్కడుంటారో అటువంటి చోట పరమేశ్వరుడు చాలా విశేషమైనటువంటి ప్రీతిని పొందుతాడు. అందుకే నిస్వార్థమైనటువంటి భక్తి చాలా గొప్ప భక్తి అని చెప్పబడుతుంది. అటువంటి భక్తి ఏర్పడడం కూడా అంత తేలికైన విషయం కాదు.
ఈశ్వరానుగ్రహం కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత పరిపాకమైతే మనసు దేని యందు సంఘాన్ని పొందదు. నాకు ఇది కావాలి అన్న కోరిక ఏముండదు. సంతోషంతో భగవంతుణ్ణి స్తోత్రం చెయ్యడం ఒక్కటే కోరికగా మిగిలిపోతుంది. అలా మిగలాలంటే అర్థమును జయించగలిగిన వాడై ఉండాలి. డబ్బు మీద వ్యామోహం పోవాలి అంటే ఒక జన్మ తపస్సు సరిపోదు, ఎన్నో జన్మల తపస్సు ఉంటే నాకెందుకండి అనగలిగినటువంటి శక్తిని పొందుతాడు. ఏ విధమైనటువంటి కోరిక లేకుండా తృప్తిగా బతికేస్తున్నాడు అంటే అతనిని మించిన ఐశ్వర్యవంతుడు లోకంలో లేడు. ఇంకా వాడే మహదైశ్వర్యవంతుడు, వాడు శివానుగ్రహాన్ని పొందినవాడు. అటువంటి స్థితి ఒక్క పరమశివుడే ఇస్తాడు. అందుకే మన్మధుణ్ణి కాల్చినా ఆయనే కాలుస్తాడు, యమధర్మరాజు గారిని చంపినా ఆయనే చంపుతాడు. అందుకే మనకి శివ వైభవంలో ఈ రెండు అత్యంత ప్రధానమైన విషయములుగా చెప్తారు. ఆ మన్మధుడు పరమశివుడి మీద బాణం వెయ్యడానికి బయలుదేరినప్పుడు కుమార సంభవంలో పరమశివుడు చాలా శక్తివంతుడు అని తెలియనివాడై బయలుదేరలేదు. దేవేంద్రుడు పిలిచి తారకాసుర సంహారం జరగాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణమై కుమారుడు జన్మించాలి, వాళ్ళిద్దరికీ కళ్యాణము కావాలి అంటే పార్వతీదేవి పట్ల పరమశివుడు అనురక్తుడు కావాలి, అందుకని నువ్వు వెళ్ళి బాణం వేయమన్నాడు. ఇంద్రుడు చెప్పాడు, కానీ ఆయనకి మనసు లోపల భయం ఉండనే ఉంది. ఆయన ఇంద్రుడితోటే ఒక మాట చెప్పాడు, పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి యభచర్మధరుపైకి ఎట్లు పోదు, పోయిన అద్దేవు భూరి ప్రతాపాగ్ని నిరయంగ నా తేజమెందు నిలచు, నిలచిన ఈశ్వరు మూర్తిని కనుగొని ఎదురి విజృంభించి ఎట్లు ఒత్తు, వచ్చిన మా తండ్రి వావిరి కోపించి ఏ చూచు చూచునో అనచు వెరతు, వెరతునయ్య ఎన్ని విధముల చెప్పిన కొలది కాదు నాక గోచరంబు, మృగకులేశునర్వ మృగముతరమే నిక్కమింత కాని నీ యజ్ఞ దేవేంద్ర, మృగకులేశునర్వ మృగముతరమే. ఏమిటో నువ్వు పరమశివుడి మీదకి వెళ్ళి బాణం వేయి అంటున్నావు, అంత తేలికేం కాదు. పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి ఇభచర్మధరుపైకి ఎట్లు పోదు, నేను శ్రీ మహావిష్ణువు యొక్క కొడుకుని, శివకేశవుల మధ్య భేదం లేదు. అలాంటిది శివకేశవుల మధ్య భేదం లేనప్పుడు నేను పుండరీకాక్షుని పుత్రుండనయ్యుండి పరమశివుడికి కామం కలగాలని బాణం వేయినా ఎలా కుదురుతుంది? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.